వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీ అంతా కూడా బగ్గుమనే పరిస్థితి. ఒకరోజు వాళ్ళ విధులని సినిమాలు అన్నిటి కూడా బైకాట్ చేసే సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. సో ఇవన్నీ వాళ్ళ విమర్శలు ఏదో సినీ ఇండస్ట్రీ పైన కాదు, లేదంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల పైన కాదు, ఇంకొకరి పైన కాదు, సర్కారు నోరు వారేసుకున్న మాటల మీద. సో అసలుకి ఏంది పరిస్థితి? అది ఒక మంత్రి హోదాలో ఉండి కొండా సురేఖ మాట్లాడడం, ఇంకొక మంత్రి దానికి వర్తాసు పలకడం, మహిళా లీడర్లందరూ కూడా అవును సమంజసమే అనడం, ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అనేది మాట్లాడదాం. ఇక ప్రజెంట్ మనతోటి పావని కుమార్ గౌడ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. సో అది ఎంత పబ్లిక్ మనం రిప్రజెంట్ చేసినా ఎవరికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. సో పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి బజార్లో పెట్టుడు ఎంతవరకు రైట్? అండ్ దాంతోపాటు ఒక మంత్రి హోదాలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఆమె మంత్రి కాదు, కంత్రి అని చెప్తాము. ఇంకొకటి కొండా సురేఖ కాదు, ఆమె గుండా సురేఖ. ఆమె వ్యాఖ్యలు ఇప్పటివే కాదు, ఎప్పటి నుంచో ఇలాంటి దరిద్రపు కొట్టు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద ఈమె ఉద్యమ ద్రోహుల పంచన చేసి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినట్టు మాట్లాడింది. తెలంగాణ ఉద్యమకారులను లకారాలతోటి కూడా సంబోధించింది. కానీ కేసీఆర్ గారి పాలనలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుక్కిన పేను లెక్క పడుండేది, సంస్కారం సంప్రదాయాలతోటి ఉండేది. కానీ రండా రేవంత్ రెడ్డి పంచన చేరిన తర్వాత రండా మాటలు మాట్లాడుతుంది. రండా మాటలు అని ఎందుకు అంటున్నా అంటే అంటే ఆమె స్వయం కృషితోటి ఎదిగిన సినీ నటి ఆమె సమంత, ఆమె మీద లేనిపోని నిందారోపణలు చేస్తుంది. నీ బిడ్డనో నీ మనవరాళ్ళనో బయటికి తీసుకొచ్చి బజార్లో పెట్టి నీ పేర్లు బదనాం చేస్తే నీకెంత కోపం వస్తుందో అంతకంటే ఎక్కువ కోపం వస్తుంది మాకు. ఎందుకంటే ఆమె అభిమానుల లెక్క, సాటి ఆడవార్ల లెక్క. నీకొక నీతి, పక్కోళ్ళకొక నీతి కాదు కొండా సురేఖ. ఇప్పటికైనా నీ వ్యాఖ్యలు తగ్గించుకొని, నీ మాటలను తగ్గించుకొని, నీకు మతి భ్రమించిందా, లేకపోతే మెదడుండి మాట్లాడుతున్నావా, మెదడు లేక మాట్లాడుతున్నావా, లేకపోతే ఒకసారి మానసిక వైద్యుడి దగ్గరికి పోయి నీ మానసిక స్థితిని కూడా చెక్ చేసుకోవాలని కోరుకుంటానా. ఎవరైతే ఈమె వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటా. కేటీఆర్ వ్యాఖ్యలు చేసింది, దానిపైన విమర్శలు విపరీతంగా వచ్చినాయి. కానీ మళ్ళీ రెండోసారి కూడా మాట్లాడారు. సో ఆ రెండోసారి మాటల్లో ఈవెన్ ఆ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆమె చెప్పిన అపాలజీ మేము యాక్సెప్ట్ చేయట్లేదు, అది అపాలజీ లాగా లేదు అనే ట్వీట్లు వినిపిస్తున్నాయి. అవును, అపాలజీ లాగా ఎక్కడుందబ్బా? అది ఆమె నేను సారీ చెప్తున్నా, తప్పైంది అనేది ఎక్కడ చెప్పలేదు, నేను తగ్గేదేలే అని మాట్లాడుతుంది. ఇదంతా కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే. రేవంత్ రెడ్డికి ప్రజలల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కడ కానీ ఆదరణ వస్తలేదు. కేటీఆర్ గారితో పోల్చుకుంటే ఆయన భాషా పరిజ్ఞానము, ఆయన విజ్ఞానము, ఆయనకున్న చాకచక్యత, కుళ్ళు కుతంత్రం లేని మనస్తత్వము ఈయనను పోల్చుకుంటే ఎక్కడా కనిపిస్తలేదు. భాషా పరిజ్ఞానం మీద పట్టు లేక, పరిపాలన మీద అవగాహన లేక రేవంత్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తుంటే కేటీఆర్ అన్న గారు ఎక్కడికక్కడికి ఎండగడుతుంటే అవన్నీ భరించలేక చేసే వాటికి చెప్పే వాటికి కూడా సమాధానాలు లేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి కొండా సురేఖ వెనకలుండే ఇదంతా స్క్రిప్ట్ డైరెక్షన్లోనే మాత్రమే నడుస్తున్నదని మేమైతే అనుకుంటున్నాము కాదు, అదే నిజము. సరే, కొండా సురేఖ వెనక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని మీరు ఆరోపిస్తున్నారు, రైట్? మరి సీతక్కకు చాలా మంది అభిమానులు ప్రతిపక్షంలో ఉన్నా కూడా, మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఆమెను అసెంబ్లీ సాక్షిగా అభిమానించి గౌరవించిన పరిస్థితి చూసినాం. కానీ ఇవాళ సీతక్క కూడా కొండా సురేఖ గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, ఆమె ఏమన్నా మాటలు తప్పేముంది అనడం, ఇది ఎంతవరకు రైట్? ఇప్పుడు సీతక్క అప్పుడు ఏదో రీల్స్ చేసుకుంటా, ఏదో స్టంట్లు చేసుకుంటా ముందట పడ్డది. కానీ ఇప్పుడు ఆ రీల్స్ స్టంటుల కథలు అయిపోయి పాలన వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కానీ, ప్రజలకు ఇస్తానన్న హామీల గురించి మేము వచ్చిన తర్వాత అవ్విస్తాం అని చెప్పిండ్రు కదా. బతుకమ్మ వచ్చింది, బతుకమ్మ పండుగకు చీరలు ఎందుకు ఇస్తలేరు, 2500 ఎందుకు ఇస్తలేరు, ఇవన్నీ కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ బంద్ ఎందుకు పెడుతున్నారని ఏ మహిళా మంత్రిని అడిగిందా? మంత్రి అడగలేపోగా ఈ కంత్రి చేసిన మాటలను సమర్థించుకుంటున్నారు. తప్పును తప్పు అని చూపించాలి, తప్పును తప్పు అనే ఒప్పుకునే సంస్కృతి సాంప్రదాయము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మహిళలకు లేదు, ఏ నాయకులకు కూడా లేదు. వాళ్ళను సమర్థించుకుంటేనే మాట్లాడతారు, పప్పులో కాలేస్తున్నారు. బురద జల్లాలని చూసిర్రు, బురద గుంటలో కూరుకపోయినరు. ఆ బురద గుంటలో కూరుకపోయినరు. ఇప్పుడు లేస్తారో మనకెవ్వరికీ తెలియదు. ఇంకొకటి, కాంగ్రెస్ పాలన
గత 10 ఏండ్లలో కేసీఆర్ గారు తెలంగాణను నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండు భారతదేశంలోనే. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ ఆగమైపోతుంది, తిరోగమనమైపోతుంది, పురోగతిని తీసుకొస్తలేడు ఈ రేవంత్ రెడ్డి. వెంటనే వాళ్లకు చిత్తశుద్ధి ఉండేదుంటే కాంగ్రెస్ నాయకులకు అందులో కూడా ఉద్యమకారులు ఉన్నాడు, ఈ ఉద్యమ ద్రోహిని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటు నుంచి వెళ్ళి వైదొలిగిపించాలి. ఇంకొకటి, ఈ కొండా సురేఖ అనేటామె బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఏదో తీన్మార్ మల్లయ్య నిన్నేదో మాటలు మాట్లాడుతున్నాడు. బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, పెద్ద బిడ్డ అయినా, రెడ్డి బిడ్డ అయినా, ఇంకే బిడ్డ అయినా కూడా ఏ మంత్రి కూడా అలాంటి వ్యాఖ్యలను సమర్థించరు. ఎవరైనా మాటలే. ఇప్పుడు నేను కత్తితోటి ఒడిచి నేను సారీ చెప్తే అయిపోతుందా అండి? దానికి ఒక అపాలజీ ఉండాలి. వ్యక్తిగత ఇట్లాంటి వాళ్ళు సమాజానికి దూరంగా ఉంటే ఎంత మంచిదో అంత మంచిది. భవిష్యత్తులో యువతరం రాజకీయాలు రావాలనుకుంటుంది. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరన్నా రాజకీయాలు రావడానికి ముందొస్తారా? రాజకీయాలంటేనే తెలంగాణలో భ్రష్టు పట్టిస్తున్నారు, రాజకీయాలంటేనే భయం పుట్టించే విధం చేస్తున్నారు. ఇలాంటివి మానుకోవాలి. ఆ రేవంత్ రెడ్డి పోవాలి, ఇలాంటి మంత్రులు పోవాలి, కొత్త మంత్రివర్గము, కొత్త నాయకుడు వాళ్ళకు కూడా రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వమే 5 ఏళ్ళు అధికారంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గుర్రం బీడ్ల వైపు తెలవాలంటే గాడిది కావాలి. కేసీఆర్ రావాలని ఇప్పుడు అనుకుంటున్నారు జనాలందరూ. కేసీఆర్ గారు ఎన్నికల ముందే చెప్పిండ్రు, మోసపోతే గోసపడతాం, తప్పిదారి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణలో అధికారంలోకి వస్తే వినాశనం చేస్తుంది తెలంగాణను అని ఆయన ముందే ఊహించి చెప్పిండ్రు. జనాలు పాపం వాళ్ళకు నిజాలు తెలియక అబద్ధాలనే నిజాలు అనుకొని వాళ్ళు ఏదో ఓట్లేసిండ్రు. ఓట్లేసిన తర్వాత ఈ 10 నెలలనే, ఒక్క నెల రోజులనే మాకు మళ్ళీ కేసీఆర్ రావాలని రోడ్ల మీద పట్టుకుంటూ తిరుగుతున్నారు. రైతు రుణం మాఫీ లేదు, రైతు బంధు లేదు. విమెన్ కమిషన్, సో గతంలో విమెన్ కమిషన్ దగ్గర మీరు అండ్ కాంగ్రెస్ మహిళా లీడర్ల లడాయి అందరికి తెలిసిందే పంచాయతీ. సో ఇప్పుడు మరి విమెన్ కమిషన్ రోల్ ఏంది? ఎందుకంటే ఒక మహిళ ఇంకొక మహిళ పైన, సో ఇప్పుడు ఆమె విమర్శ చేసిన మహిళ కూడా ఒక పదవిలో ఉంది, అండ్ విమర్శలు ఎవరైతే సమంత గారి పైన చేసారో ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్. సో మరి విమెన్ కమిషన్ రోల్ ఏంది? ఉమెన్ కమిషన్ కాదు, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ కమిషన్. ఎందుకు చెప్తున్నా అంటే కేటీఆర్ గారిని గాజు చీరలు అన్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి. మేమేదో కేటీఆర్ అన్న గారు పాపం వాళ్ళు బస్సులు పెంచాలి అని అంటే దాని మీద కమిషన్ వేసి సుమోటో కేసు బుక్ చేసిండ్రు. విచారణ ఇవ్వడానికి పోతే కూడా మమ్మల్ని మహిళా కార్యకర్తలతోటి కొట్టించిండ్రు. ఇక్కడికి వచ్చి కూడా కొట్టడానికి ట్రై చేసిండ్రు. మళ్ళీ మహిళా కమిషన్లు కనబడతలేవు, మహిళా కమిషన్ సుమోటో కేసు బుక్ చేస్తలేదు. సమంత మీద ఈమె చేసిన వ్యాఖ్యలను, మంత్రి చేసిన వ్యాఖ్యలను సుమోటో కేసు కింద ఎందుకు బుక్ చేస్తలేదు? గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో 40 మంది చిన్న పిల్లలు మృతులు చనిపోయిండ్రు, వాళ్ళ మీద ఎందుకు కేసు బుక్ చేస్తలేదు? అసలు అది ఉమెన్ కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ నడుస్తున్నది. ఆమెకి వెవ్వి పట్టవు, ఓన్లీ రాజకీయం. రేవంత్ రెడ్డి ఏ విధంగా నడిస్తే ఆ విధంగా నడుస్తున్నారు వీళ్ళు. సో ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు, లేదంటే టార్గెటెడ్ పాలిటిక్స్, సో ఏదైనా కావచ్చు. కానీ మహిళలపైన చేసే ఆరోపణలు అయితే ఇంకా బగ్గుమనే పరిస్థితి ఉంది. మరి కొండా సురేఖకు సంబంధించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎటువంటి స్పందన లేదు, అండ్ మంత్రివర్గం నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆ విమర్శలని వెనక్కి తీసుకునే పరిస్థితులు కూడా ఇప్పటి వరకు ఎటువంటిది గవర్నమెంట్ నుంచి రాకపోవడంతో ఇంకా బగ్గుమనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.